ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. మరణ వాంగ్మూలాన్ని కోర్టులు న్యాయస్థానాలు నమ్మినప్పుడు నువ్వెందుకు నమ్మట్లేదు? అసలు నేను అబద్ధం చెప్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చెప్పింది నిజమో కాదో నాకెలా తెలుస్తుంది? సుబ్బరాజు అలా చెప్పడం నేను చూడలేదు కదా. అంటే నువ్వు నా మాట నమ్మడం లేదా నందా? ఏ విషయంలోనైనా నిన్ను నీ మాటల్ని నేను నమ్ముతానే కదా, ఒక్క ఈ పాప పుట్టుక విషయంలో తప్ప. ఎందుకు నమ్మవు? ఎందుకు నమ్మవో చెప్పు. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. సుబ్బరాజుని నీ ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పించడానికి వాడు బతికి లేడు కదా. నేను ఏ తప్పు చేయలేదు. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదు అని ఎలా ప్రూవ్ చేసుకోవాలో నువ్వే చెప్పు. చూడేషదా, ఇక ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య రాకపోవడమే మంచిది. అసలే రేపు అమ్మ పుట్టినరోజు. నువ్వు పదే పదే సుబ్బరాజు గురించి నా దగ్గర తీసుకురాకు. అలాగే పాప గురించి కూడా. రేపు నన్ను మా అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వు. ఇదే నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఏంటి నందా రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు? అసలు నన్ను ప్రేమించిన నందావేనా? నిజమే, నా కూతురు కోసం నేను ఎన్నో పాపాలు చేశాను. కానీ ఆ పాపాలు నాకు తగిలుండాలి. అలా తగలకుండా మంచిదైన నా కూతుర్ని ఆ దేవుడు పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు నాకు ఆ దేవుడి మీద ఎంత కోపం ఉందో ఆ యశోద మీద అంతకన్నా ఎక్కువ కోపం ఉంది. ఆ యశోద గనక 1 గంట ముందు పాపం తీసుకొచ్చుంటే నా కూతురు బ్రతికేది. నా కూతురు చావుకి నువ్వన్నట్టు నేనే కారణమయ్యుండొచ్చు. కానీ నా కూతుర్ని చంపింది మాత్రం ఆ యశోదే. ఇప్పుడు ఆ యశోద ఆనందంగా ఉండుండొచ్చు. కానీ దానికి మాత్రం నేను ఎప్పటికీ ఆనందం అనేది దాని జీవితంలో ఉండనివ్వను. కన్న కూతుర్ని పోగొట్టుకొని నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నానో అది కూడా అలాంటి క్షోభ అనుభవించేలా చేస్తాను. కడుపు కోతంటే ఎలా ఉంటుందో దానికి చూపిస్తాను. బ్రతికుండగానే నరకం దానికి చూపిస్తాను. వదలను, ఆ యశోదని వదలను.
ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? నాకింకా ఏం మిగిలుందని మారాలి? నాకింకా ఏం మిగిలుందని మారాలి? ఇప్పుడు నాకు మిగిలింది ఆ యశోద మీద పగ. ఆ పగని తీర్చుకోవడం కోసమే బ్రతుకుతాను. అది నరక యాతన అనుభవిస్తుంటే చూస్తూ ఆనందించడానికి బ్రతుకుతాను. నిన్ను వదల్నే యశోద,